నీతోనే అన్ని పార్ట్ 7 మోడలింగ్కి రెడీ అయినట్టు ఉంది. నాకు నచ్చలేదు. మార్నింగ్ చీర కట్టుకున్న అమ్మాయిని వంక పెట్టావని మోడర్న్ అమ్మాయిని చూస్తే ఇలా అంటున్నావు నిశాంత్. అసలు నీ ఉద్దేశం ఏంటిరా అని కోప్పడుతుంది జానకి. నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. అమ్మాయి నచ్చలేదా లేకపోతే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదా? పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అని కాల్ కట్ చేస్తుంటే రే అని అరుస్తుంది జానకి. మామ్, నువ్వేగా తినేటప్పుడు ఫోన్ యూస్ చేయొద్దు అన్నా, తిన్నాక కాల్ చేస్తా అంటాడు నిశాంత్. ఓవర్ చేయకు, ఇంపార్టెంట్ టాపిక్స్ కప్పుడు ఏం కాదు. సరే ఏంటో చెప్పు అంటాడు. నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్తే మీ డాడీకి నీ కార్యాలు అన్నీ చెప్తాను. నేనేం చేశా చెప్తావని, నేనేం చేశానని చెప్తావు మామ్ అంటాడు. నీ గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్, ఆ అమ్మాయితో నీ పుత్రుడు పెళ్లి కాకుండానే క్లోజ్ అయ్యాడు అని చెప్తా. డాడ్ గురించి తెలుసుగా, పరువు కోసం ఎంత ఆలోచిస్తారో. వామ్మో, డాడ్కి చెప్తావా? అసలు నువ్వు నా మామ్మేనా? నేను నిన్ను నమ్మి ఓపెన్గా అన్నీ చెప్తే నువ్వు డాడీకి చెప్తావా అంటాడు నిశాంత్. దివాకర్ గారు నిశాంత్ ఫాదర్. స్కూల్స్, కాలేజెస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. పిల్లలు అన్నా, వాళ్ళకి చదువు చెప్పించడం అన్నా ఆయనకి చాలా ఇష్టం. అందుకే అన్ని ప్రైవేట్ స్కూల్స్ కన్నా తక్కువ ఫీజుతో రన్ చేస్తారు ఆయన స్కూల్స్ని. ఫస్ట్ నుండి తన పిల్లల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అందుకే నిశాంత్కి వాళ్ళ డాడ్ అంటే భయం. తన పిల్లలే కంట్రోల్లో ఉండకపోతే మిగిలిన వాళ్ళని ఎలా కంట్రోల్లో పెడతావని, ఎవరితో వేలెత్తి చూపించకూడదు అనేదే ఆయన ఆలోచన. అందుకే నిశాంత్, నిధి ఇద్దరిని చాలా కంట్రోల్లో పెంచుతారు. అందుకే ఎంత డబ్బు ఉన్నా కొన్ని విషయాల్లో మోడ్రన్గా ఉండరు. వాళ్ళ నాన్నకి నచ్చదని. జానకి దివాకర్ గారిని అడ్డు పెట్టుకొని బెదిరిస్తుంటే నిశాంత్కి ఏం చెప్పాలో తోచదు. కొడుకు నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి, రే నీకు ఇష్టమేనా పెళ్లి చేసుకోవడం అంది. మామ్ అంటాడు సాగదీస్తూ నిశాంత్. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నీ పెళ్లి జరుగు తీరుతుంది. నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. ఎందుకురా? చెప్పానుగా, మోడల్లా ఉంది. మార్నింగ్ సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి నచ్చలేదు అన్నావు, ఇప్పుడు మోడర్న్గా ఉన్న అమ్మాయి కూడా నచ్చలేదు అన్నావు. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? రెండూ మిక్సింగ్ కావాలా అని అడుగుతుంది. అవును మా అంటాడు నిశాంత్. అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాక ట్రెడిషనల్గా మార్చుకో. ఆ అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా కలవాలి అంటావు అంతేనా మామ్ అన్నాడు నిశాంత్. తప్పదుగా, అది మీ నాన్న చూసిన సంబంధం. నేను అలాంటిది ఎలా చూస్తా అనుకున్నావురా? అందుకే ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నా కలవమని. ఆ అమ్మాయి నెంబర్ పంపుతా, దానికి హాయ్ అని పెట్టు. లొకేషన్ షేర్ చేస్తుంది ఎక్కడ మీట్ అవ్వాలో. సరే అని కోపంగా కాల్ కట్ చేస్తాడు నిశాంత్. ఈ పెళ్లి చూపులేంటో అని చిరాకు పడిపోతుంటాడు. వాళ్ళ నెంబర్ పంపగానే హాయ్ అని మెసేజ్ పెడతాడు. ఈవినింగ్ లొకేషన్ షేర్ చేస్తా అని ఆ అమ్మాయి రిప్లై ఇస్తుంది. ఓకే అని రిప్లై ఇస్తాడు నిశాంత్ కూడా. ఈవినింగ్ స్కూల్ టైం అవ్వగానే నిశాంత్ ఆ అమ్మాయిని కలవడానికి స్టార్ట్ అవుతుంటే అప్పుడే శివాని తన క్లాస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తుంది. మ్యాగీ శివాని చేయి పట్టుకొని బయటకు వస్తుంది. మిస్, ఒకసారి కిందకు బెండ్ అవ్వండి అంది మ్యాగీ. ఎందుకు మ్యాగీ అంటుంది శివాని. ప్లీజ్ మిస్ అంది మ్యాగీ. సరే అని బెండ్ అవ్వగానే మ్యాగీ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. శివాని ఫేస్లో వెంటనే స్మైల్ వస్తుంది. దూరం నుండి నిశాంత్ తన స్మైల్ని చూడగానే మెస్మరైజ్ అయిపోతాడు. బాస్, బాయ్ మిస్ అని మ్యాగీ వెళ్తుంటే బాయ్ అని చేతులు ఊపుతూ నవ్వుతుంది శివాని. చీరలో చక్కగా నవ్వుతున్న శివానీని చూడగానే నిశాంత్ హార్ట్ బీట్ ఒక్కసారిగా రైస్ అవుతుంది. గుండెల మీద చేయి పెట్టుకొని వెళ్తున్న శివానీనే చూస్తాడు. తనని ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది శివాని. నిశాంత్ వెంటనే తన చూపుని పక్కకి తిప్పేస్తాడు. అయినా నా పిచ్చి కానీ నన్నెవరు చూస్తారు అనుకుంది శివాని. నిశాంత్ శివాని ఆలోచనలు తప్పించుకొని వాళ్ళమ్మ చెప్పిన అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. శాంతి, సోమయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. శివాని ఇంటికి వెళ్ళేసరికి సోమయ్య వచ్చాక ఫోన్ చేయమని చెప్పేసరికి ఆడబిడ్డకి ఫోన్ చేస్తుంది శాంతి. వదిన, ఆయన వచ్చారు, నువ్వు అడిగి చూడు అని ఫోన్ సోమయ్యకి ఇస్తుంది శాంతి. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు అని అడుగుతుంది సోమయ్య చెల్లి. బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? బావగారు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆయన బయటకు వెళ్ళారు, మీరేం నిర్ణయించుకున్నారు అన్నయ్య పెళ్లి గురించి అని అడుగుతుంది. అబ్బాయి ఇంకో నెలలో ఇండియా వస్తాడు, ఈలోపు మనం అన్నీ మాట్లాడుకుంటే మంచిది కదా అంటుంది. అప్పుడు హడావిడి పడకుండా, నేను ఇంకా
శివానీతో మాట్లాడలేదు అంటారు సోమయ్య. తనతో మాట్లాడి కాల్ చేస్తా అంటాడు సోమయ్య. సరే అన్నయ్య, ఏ విషయం అనేది నాకు ఫోన్ చేస్తే చెప్పండి అని కాల్ కట్ చేస్తుంది. శివానీని అడిగేది ఏముంది, దానికి ఇష్టమే, నేను ఒప్పిస్తాను అంది శాంతి. మీరు ఇంకా ఈ విషయం గురించి ఆలోచించకండి అని చెప్పింది. నువ్వు కొంచెం మూసుకుంటావా, నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో అని కోప్పడతాడు సోమయ్య. అమ్మ నాన్న మాటలు అన్నీ విన్న శివాని ఏడుస్తూ ఉంటుంది. నిశాంత్ కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి టైం చూసుకుంటూ ఉంటుంది, ఇంకా రాలేదని. సారీ ఫర్ ది లేట్ అంటూ ఆమె ఎదురుగా సిట్ అవుతాడు నిశాంత్. ఓకే అన్నట్టు చేయి చూపిస్తూ చూయింగం నములుతుంది. ఆమెని కింద నుండి పైకి చూస్తూ ఉంటాడు నిశాంత్. క్రాప్ టాప్ జీన్స్, లూజ్ హెయిర్, ఫుల్ మేకప్తో ఉంటుంది. మధ్యలో నడుము మొత్తం కనిపిస్తుంటే నిశాంత్ చూపు పక్కకి తిప్పేస్తాడు. ఆ అమ్మాయి నిశాంత్ తన నడుముని చూడడం గమనించి నవ్వుకుంది. హాయ్, ఏం చూస్తున్నావంటూ బబుల్ ఊదుతుంది. ఏం లేదు అని సీరియస్గా ఫేస్ పెట్టి మీ పేరు అంటాడు సూటిగా చూస్తూ. నా పేరు తెలుసుకోకుండానే నన్ను కలవడానికి వచ్చేసావా నిశాంత్? మా మామ్ మర్చిపోయిందేమో చెప్పడం అంటాడు నిశాంత్. నా పేరు రీతు అంటుంది. హలో అంటాడు నవ్వుతూ. చెప్పండి అంటూ మళ్ళీ బబుల్ ఊదుతుంటే నిశాంత్కి విసుగు పుడుతుంది. రీతిని కలవడానికి వచ్చినప్పుడు శివానీని చూసిన రూపం, ఆమె చిరునవ్వు, అతని కళ్ళు అతని కళ్ళ ముందు కనిపిస్తుంటే స్మైల్ చేస్తాడు నిశాంత్. మీ స్మైల్ క్యూట్గా ఉంది అమ్మాయిల్లా అని కాంప్లిమెంట్ ఇస్తుంది రీతు నిశాంత్కి. థ్యాంక్ యూ అని నవ్వుతాడు. నవ్వడమేనా, మీరేమన్నా మాట్లాడేది ఉందా అంటుంది రీతు. అయ్యో, నాకు శివాని గుర్తొస్తుంది అని తల పట్టుకుంటాడు. మీ హెల్త్ ఏమన్నా బాలేదా తల పట్టుకున్నారు అంది రీతు. నువ్వు నచ్చలేదే తల్లి అని చిరాకు పడిపోతుంటాడు. మిస్టర్, మిమ్మల్ని అడిగేది, మీకు ఇక్కడ కంఫర్ట్గా లేదా? లేకపోతే చెప్పండి, నైట్ డేట్ ప్లాన్ చేద్దామని అతని చేతులు తాకుతుంది. ఇలా చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతాడు ఆమె టచ్ని. వెంటనే చేతిని వెనక్కి తీసుకొని, సారీ, నాకు ఇష్టం ఉండదు అలాంటివన్నీ. నన్ను చేసుకునే అమ్మాయి మోడ్రన్గా ఉండాలి కానీ మరీ ఇంతలా కాదు అని వెళ్ళిపోతాడు నిశాంత్. అంటే ఇండైరెక్ట్గా నన్ను వద్దు అంటున్నాడా? ఇంత ఫిగర్ని మోడ్రన్ అని చెప్పి అవమానిస్తావా నిశాంత్? చూస్తాను నన్నెలా కాదంటావు అని కోపంగా వెళ్ళిపోతుంది రీతు. శివాని పడుకుందామని అలా కళ్ళు మూసుకుంది. ఆమె నిద్ర డిస్టర్బ్ చేయడానికి ఫోన్ కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరా అని ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ బావా అంది. గుడ్ నైట్, నేను కాల్ పెట్టే ముందు చెప్తానులే శివాని అంటాడు శివాని వాళ్ళ బావ. హహహ, అలానే బావా, ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అవ్వాలి, అమ్మ కాల్ చేస్తే పెళ్లి గురించి మావయ్య నిన్ను అడిగి చెప్పాలి అన్నారంట అంటాడు తన బావ. శివాని, నీకు నాకు మధ్య ఈ డిస్కషన్ ఎందుకు? డైరెక్ట్గా అడుగుతున్నా, నేనంటే నీకు ఇష్టమా లేదా అంటాడు శివాని బావ. ప్లీజ్, చిన్నప్పటి నుండి నిన్ను అలా చూడలేదు అని మాత్రం అనకు. శివాని సైలెంట్ అయిపోతుంది, ఏం సమాధానం చెప్పదు. మౌనంగా ఉండకు, ప్లీజ్ స్పీక్ అవుట్ యార్ బావా అంటుంది స్లోగా శివాని. ఇంతలా ఆలోచించావంటే నేనంటే నీకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది శివాని. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నీకోసమే వచ్చేవాడిని. నీ స్టడీ, నీ లైఫ్ అవన్నీ నాకు సమస్యే కాదు. ఎందుకంటే నిన్ను లవ్ చేస్తున్నా కాబట్టి. నాకు నీ మీద ఇష్టం ప్రేమగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇక్కడ, నువ్వు అక్కడ. నా లవ్ మ్యాటర్ చెప్పాలంటే భయం వేసేది. లాంగ్ డిస్టెన్స్ వల్ల రిలేషన్ ఏమన్నా బ్రేక్ అవుతుందేమో అని. అందుకే నీ దగ్గర ఎప్పుడూ బయటపడలేదు. ఐ లవ్ యూ శివాని, ఆలోచించుకో. ఇంకా నేను చెప్పేది ఏం లేదు. నా గురించి నీకు బాగా తెలుసు. నువ్వే నా మనసులో ఉన్నావు కాబట్టి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. బాగా ఆలోచించుకొని డెసిషన్ చెప్పు. నువ్వు నో అనవు అనుకుంటున్నా అంటాడు శివాని బావ. ఉమ్మంది శివాని. సరే, టైం అవుతుంది కదా, గుడ్ నైట్, ఇంకా పడుకో, నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ బాధగా ఫోన్ కట్ చేస్తాడు. అతని వాయిస్లో బేసే చెప్తుంది అతనికి శివాని అంటే ఎంత ఇష్టమో. ఎందుకు బావా ఎన్ని సంవత్సరాలు నా మీద ఉన్న ప్రేమని నీ గుండెల్లోనే దాచుకున్నావు? నాకు ముందే చెప్పి ఉండాల్సింది. అప్పుడు నా మనసు నీ వైపు మళ్ళేది. ఆ నిశాన్ని ప్రేమించేదాన్ని కాదు. నా జీవితం ఇలా నాశనం అయ్యేది కాదని ఏడుస్తుంది శివాని. ఒకవైపు నిశాంత్ ఆలోచనలు, ఇంకోవైపు తన బావ ఆలోచనలు. రెండిటి మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మైండ్కి ఫుల్గా స్ట్రెస్ ఇస్తుంది శివాని. అలసిన మెదడుతో అలానే నిద్రలోకి జారుకుంది.
నెక్స్ట్ డే టైం 8 అయినా శివాని ఇంకా లేవకపోయేసరికి శాంతి వెళ్ళి లేపుతుంది. స్కూల్కి టైం అవుతుంటే ఇంకా పడుకునే ఉన్నావేంటిరా, హెల్త్ బాలేదా, స్కూల్కి వెళ్ళవా ఈరోజు అంటుంది శాంతి శివానీని. హామా అంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. శాంతి క్యారేజ్ రెడీ అయిందా అని సోమయ్య గారు అరుస్తుంటే ఇప్పుడే వస్తా శివాని, నిద్ర లేతల్లి అని వెళ్ళిపోతుంది. శాంతిని చూడగానే అరుస్తుంటారు సోమయ్య. బ్యాంక్ టైం అవుతుందని తెలుసుగా క్యారేజీ రెడీ చేసావా అంటారు. అబ్బా 10 గంటలకి అయితే ఇప్పుడే కంగారు పెడతారెందుకు, ఎప్పుడో రెడీ చేశాను. ఈరోజు శివాని ఏంటో స్కూల్కి టైం అవుతున్నా నిద్ర లేవలేదు, ఒంట్లో బాలేదేమో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురానా అంటాడు సోమయ్య గారు కంగారుగా. శాంతి నవ్వుతూ కూతురు మీద ప్రేమ ఉన్నా కోపం చూపిస్తున్నారు, ఏంటో మాట్లాడొచ్చుగా అనుకుంటుంది. ఏం అవసరం లేదు, ముందు నేను కనుక్కొని వస్తాను ఆగండి అని శివాని దగ్గరకు వెళ్ళింది శాంతి. శివాని నిద్ర లేచి బెడ్కి ఆనుకొని ఉంది. ఏంటమ్మా ఇంకా ఇంత లేట్గా లేచావు, ఆరోగ్యం బాలేదా, స్కూల్కి వెళ్ళవా అని అడుగుతుంది. రాత్రి బావ ఆమెకి చెప్పిన మాటలు గుర్తొస్తుంటే ఏడుపు వచ్చేలా ఉంది. వాళ్ళమ్మ ముందు బాగోదని చాలా కంట్రోల్లో ఉంటుంది. నిన్నే శివాని, స్కూల్కి వెళ్తావా వెళ్ళవా అంటారు శాంతి గారు. ఇంట్లో ఉంటే బావ మాటలే గుర్తొస్తాయి, స్కూల్కి వెళ్తే పిల్లలతో ఉండొచ్చు అనుకుంది. అమ్మా నేను స్కూల్కి వెళ్తా, బాగానే ఉన్నాను అంటూ రెడీ అవుతుంది. శివానికి ఏం కాలేదు అని సోమయ్య గారికి చెప్పాక ఆయన కొంచెం మామూలు అవుతాడు. సోమయ్య గారికి క్యారేజ్ సర్ది టిఫిన్ పెడుతుంది. శివాని రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తూ వాళ్ళ నాన్నను చూసి ఆగిపోతుంది. ఆయన తినడం అయ్యాక తను కూడా తినేసి క్యారేజ్ తీసుకుని స్కూల్కి వెళ్తుంది. నిశాంత్కి స్కూల్కి వెళ్తుంటే జానకి అడ్డుగా నిలబడుతుంది. గుడ్ మార్నింగ్ మామ్, ఏంటి వెళ్ళనివ్వవా స్కూల్కి, లేట్ అవుతుంది అంటాడు. నువ్వేమక్కడ పాఠాలు చెప్పే మాస్టర్వి కాదు టైంకి వెళ్ళడానికి, ఓనర్వి, ఎప్పుడు వెళ్ళినా ఏం కాదు అంటుంది జానకి. అలా అని లేట్గా వెళ్తే బాగోదు కదమ్మా, టైం సెన్స్ ఉండాలి అంటూ తల ఊపి అతను చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకుంది. రీతు నీకు నచ్చిందా అని అడుగుతుంది. అమ్మా పేరు చెప్పకుండా పెళ్లి చూపులకి పంపావేంటే, అంటే మరి పేరు గురించి కొంచెం సేపు డిస్కషన్ చేసుకుంటారని అంటుంది జానకి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, నా తెలివి గురించి తర్వాత నువ్వు చెప్పరా, అమ్మాయి నచ్చిందా? నచ్చలేదు, ఐ హేట్ హర్. రే అంత హేట్ చేయడానికి ఏం నచ్చలేదురా ఆమెలో? ఏమో అమ్మా, అసలు దాన్ని చూస్తేనే నాకు నచ్చలేదు, ఆ విషయం డైరెక్ట్గా ఆమెకి చెప్పాను. అవునా, ఆ అమ్మాయి ఏమంది అంటుంది జానకి. ఆమె డెసిషన్ నేను అడగలేదు, నా ఆలోచన చెప్పేసి వచ్చా అంతే. మీ డాడీకి కాల్ వెళ్ళే ఉంటుంది ఈ పాటికి, ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి చెప్పేసే ఉంటుంది నువ్వు ఇండైరెక్ట్గా రిజెక్ట్ చేస్తావని. చెప్తే చెప్పని మామ్ అని విసుగ్గా లేస్తాడు నిశాంత్. ఏమోరా మీ నాన్న ఏమంటాడు, నాకు భయంగా ఉంది అంటుంది. ఏంటమ్మా నువ్వు ఇంకా పాతకాలంలా డాడ్కి భయపడుతున్నా, నువ్వు భయపడవా మీ డాడ్కి అంటుంది జానకి. నేనా, నెవర్ అంటూ కాలర్ ఎగరేస్తాడు. ఏంటి నిశాంత్ కాలర్ ఎగరేస్తున్నావు, అంత గొప్ప పని ఏం చేస్తావు అంటాడు దివాకర్. నోథింగ్ డాడ్ అంటూ స్టెప్స్ దిగుతున్న దివాకర్ గారిని చూస్తాడు. సింహంలా కనిపిస్తున్న అతన్ని చూశాక నిశాంత్ కామ్ అయిపోతాడు. ఏమండి మీకు టీ తీసుకురానా అంది జానకి. నాకేం వద్దు, కూర్చోండి ఇద్దరు అని సోఫాలో సిట్ అవుతాడు. నిశాంత్ నిన్న రీతుతో పెళ్లి చూపులకి వెళ్ళావు కదా, ఏం డిసైడ్ అయ్యావు అని అడుగుతారు. అది డాడ్ మరీ అని నీళ్లు నములుతుంటాడు. విషయం చెప్పడానికి అంత సంకోచిస్తున్నావేంటి, నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడులే నాకు అంటాడు దివాకర్. ఇంకొంచెం ట్రావెల్ చేసాక డిసైడ్ చేద్దాం అనుకున్నారంటగా. అవును డాడ్ అని తల నిలువుగా ఊపుతాడు నిశాంత్. ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళాలని చెప్పిందంట రీతు వాళ్ళ నాన్నకి, ప్లాన్ చేశారా ఏంటి అని అడుగుతాడు దివాకర్. ఏమో డాడ్, రీతు నన్ను ఇంకా అడగలేదు అని చెప్తాడు నిశాంత్. అడిగితే వెళ్ళు, ఇద్దరు టైం స్పెండ్ చేస్తేనే ఒకరి గురించి ఒకరికి తెలిసేది అని చెప్పి వెళ్ళిపోతాడు. డాడీ వెళ్ళిపోయారులే అని రిలాక్స్ అవుతాడు నిశాంత్. నాన్న ఆ అమ్మాయికి నువ్వు నచ్చావేమో అంది జానకి. మేబీ అదే అయి ఉంటుంది, లేకపోతే డిన్నర్కి వెళ్ళాలి అని ఎందుకు చెప్తుంది మామ్ అంటాడు నిశాంత్. మరి నువ్వు వెళ్తావా తనతో డిన్నర్కి అని అడిగింది జానకి. వెళ్ళాలి తప్పదుగా అని నీరసంగా జానకిని చూస్తాడు. అదేంటి బంగారం, నీకు ఆ అమ్మాయి నచ్చలేదుగా అంటుంది జానకి. ఎలా వెళ్తావు డేట్కి? కారులో మా అని కోపంగా చూస్తాడు నిశాంత్. నన్ను అన్నావుగా డాడీకి భయపడుతున్నా అని, ఇప్పుడు నువ్వు చేసిందేంటి, నీకు ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పొచ్చుగా. డాడ్ సడన్గా అడిగేసరికి
అడిగేసరికి భయం వేసిందా అని నవ్వుతుంది జానకి. మామ్ అని సీరియస్గా చూసి నేను వెళ్తున్నా స్కూల్కి బాయ్ అంటాడు. ఆగు నాన్న, నిధి కూడా వస్తుంది, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయంది జానకి. అలానే అంటూ నిధిని పిలుస్తాడు. అన్నయ్య రెడీ అంటూ కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని వస్తుంది. తనని కాలేజ్లో డ్రాప్ చేసి బాయ్ చెప్తాడు నిశాంత్. బాయ్ అన్నయ్య అంటూ కార్ దిగి 2 అడుగులు వేసిందో లేదో కమల్ ఎదురుగా వచ్చి హాయ్ నిధి అంటాడు. అదంతా కార్ మిర్రర్లో నుండి నిశాంత్ చూస్తాడు. స్లోగా మూవ్ అవుతూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తాడు నిశాంత్. రే కమల్, ఎందుకురా నీకు అంత తొందర? మా అన్నయ్య వచ్చాడు ఈరోజు డ్రాప్ చేయడానికి. నిన్ను నన్ను చూస్తే ఏమైనా ఉందా? చూడగానే ఎగేసుకుంటూ వచ్చావు అంటుంది నిధి. నాకేం తెలుసు మీ అన్నయ్య వచ్చాడని అంటూ కార్ వైపు చూస్తాడు. అప్పటికే నిశాంత్ వాళ్ళని చూస్తూ ఫాస్ట్గా లాగించేస్తాడు. వెళ్ళి చాలాసేపు అయింది, నువ్వు కంగారు పడకు అంటూ ఆమె భుజం మీద చేయి వేసి కాలేజ్ వైపుకు నడుస్తాడు. సౌమ్య 1 వీక్ తన అన్నయ్య దగ్గరే ఉంటా అందని డైలీ మంజు వెళ్ళి తన అన్నయ్యకి మేనల్లుడికి వంట చేసి శివ్ ఇంటికి వస్తుంది. బావా ఎక్కడ వదినా అని అడుగుతూనే లోపలికి వస్తుంది. మ్యాగీని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. నేను ఉన్నన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని పర్మిషన్ తీసుకున్నాడు అంది సౌమ్య. వావ్, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు వదినా. అయితే బావ ఆఫీస్కి వెళ్ళడా అంటుంది మంజు. మంజు మా అన్నయ్యని చూసి మురిసిపోవడమే సరిపోతుంది నీకు. ఇంకేం చేయను వదినా అంటుంది మంజు. నీ లవ్ మ్యాటర్ చెప్పు. అన్నయ్య నిన్ను మ్యాగీతో పోలుస్తున్నాడు. ఎలా చెప్పను? మేమిద్దరం ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామా అంది మంజు. ఈవినింగ్ ఏమో ఆ పిల్ల దయ్యం వాళ్ళ నాన్నని పట్టుకొని వదలదు, ఇంకెలా? మంజు అని కోపంగా ఒక లుక్ ఇస్తుంది సౌమ్య. అయ్యో, మ్యాగీని ముద్దుగా అలా అన్నానులే అంటుంది మంజు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది అంటుంది. నేను గుడికి వెళ్తా, మ్యాగీని డ్రాప్ చేసి అన్నయ్య వచ్చేస్తాడు, నా గురించి అడుగుతాడు. గుడికి వెళ్ళా అని చెప్పి మాటల్లో పెట్టి టైం చూసి నీ లవ్ మ్యాటర్ చెప్పు అంది సౌమ్య. సరే వదినా అంటూ గట్టిగా బ్రీత్ తీసుకుంటుంది. నువ్వు ఇలా భయపడితే పనులు జరగవు, కానీ ధైర్యం తెచ్చుకో. బాగా టెన్షన్గా ఉంది నా లవ్ చెప్పాలంటే. చెప్పకుండా ఉంటే నువ్వు ఆరాధ్య దేవతలా మిగులుతావు అంది సౌమ్య. అన్నయ్య వచ్చే టైం అయింది, నేను గుడికి వెళ్తున్నా. ఈలోపు నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో. సరే బాయ్ అని శివ్ ఫోటోని చేతుల్లోకి తీసుకొని ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తుంది మంజు. సౌమ్య వెళ్ళిన అరగంటకి వస్తాడు శివ్. మంజుని చూసి నువ్వెప్పుడు వచ్చావంటాడు. ఇప్పుడే బావా, వాటర్ కావాలా అని అడిగింది. నాకేం వద్దు సౌమ్య, నాకేం వద్దు. సౌమ్య ఎక్కడా అని అడుగుతాడు. ఇప్పుడే గుడికి వెళ్ళింది. నువ్వు వెళ్ళలేదా? అంటే నేను హెడ్ బాత్ చేయలేదు, అందుకే వెళ్ళలేదు అంటుంది మంజు. ఇలా కూడా వెళ్లకుండా ఉంటారా అని ఒక లుక్ ఇస్తాడు. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు బావా. ఓకే మంజు. బావా నేను టీ తెస్తా ఒక 10 మినిట్స్లో అంటుంది. నాకేం వద్దు అన్నాడు శివ్. నాకు కావాలి, అందుకే నీకు కూడా తెస్తా అని కిచెన్లోకి వెళ్తుంది. బావా ఈ టీతోనే ఇప్పుడు నీతో మాట్లాడడం మొదలు పెడతా అని టీ పెట్టుకొని శివ్ దగ్గరకు వెళ్తుంది. చెప్తే వినవుగా అని టీ తీసుకొని సిప్ చేస్తాడు శివ్. ఎలా ఉంది బావా అంటూ వయ్యారంగా అడుగుతుంది. టీలానే ఉన్నాయని సెటైర్ వేస్తాడు. ఓ పక్క టెన్షన్ పడుతుంటే ఈయనేమో జోక్స్ వేస్తున్నాడే అని బాధగా చూస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. తన లవ్ని శివ్కి చెప్తుందంటారా మంజు? నిశాంత్ డిన్నర్కి వెళ్తాడా రీతుతో? ఏదైనా చెప్పి తప్పించుకుంటాడా? శివాని పరిస్థితి ఏంటంటారు అసలు? ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. స్టోరీ మీకు నచ్చితే కనుక కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో వెయిట్ చేస్తూ ఉంటాం మీ కామెంట్స్ కోసం.